కొన్ని రాత్రులు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అరవింద్ జీవితంలో కూడా ఆ రోజు అదే జరిగింది. మిల్క్ ఫ్యాక్టరీలో మేనేజర్గా వర్క్ చేస్తున్న అరవింద్ ఆ రోజు పని ముగించేసరికి రాత్రి 12 గంటలు దాటిపోయింది. ఇంటికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల చీకటి దారి దాటుకొని వెళ్ళాలి. ఆ రాత్రి ఆ దారిలో అతనికి ఒక సంఘటన ఎదురైంది. ఆ సంఘటన వల్ల అరవింద్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషయం జరిగింది. ఆ రాత్రి నిజంగా ఏమైంది? గుంటూరు పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర ఒక పాల్ ఫ్యాక్టరీలో పనిచేసే యువకుడు అరవింద్. అతని వయసు 28 సంవత్సరాలు. అతను ఒక సాధారణమైన వ్యక్తి. తను మార్నింగ్ ఫ్యాక్టరీకి రావడం, తన పని చూసుకోవడం, సాయంత్రం అయ్యేసరికి పని ముగించుకొని ఇంటికి వెళ్ళడం, ఇదే తన డైలీ రొటీన్. అరవింద్ పని కోసం అక్కడికి వచ్చాడు. కుటుంబానికి దూరంగా ఉంటూ ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసుకునేవాడు. అలాగే పనిచేసే వాళ్ళందరూ కూడా అరవింద్ని చాలా గౌరవించేవారు. అతనికి కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు ఉండాలి అనిపించేది. అతనికి సహాయం చేసే స్వభావం ఎక్కువ. ఫ్యాక్టరీ నుండి అతని ఇంటికి దూరం దాదాపుగా 3 కిలోమీటర్లు. సాధారణంగా ప్రతిరోజు రాత్రి పని అయిపోయిన తర్వాత అరవింద్ తన బైక్ మీదే ఇంటికి వెళ్ళేవాడు. కానీ ఆ రాత్రి పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. ఆ రోజు ఫ్యాక్టరీలో పని ఎక్కువగా ఉండడంతో అరవింద్ పని ముగించేసరికి రాత్రి 12 గంటలు దాటిపోయింది. అలసటతో బయటకు వచ్చి తన బైక్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి ఒక చిన్న షాక్ ఎదురైంది. బైక్ వెనుక టైర్ పూర్తిగా పంచర్ అయింది. ఇంత రాత్రి సమయంలో ఆ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడా మెకానిక్ షాప్ కూడా ఉండదు. కొంతసేపు అక్కడే నిలబడి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు అరవింద్. ఆ సమయంలో అతని దగ్గరకు ఫ్యాక్టరీలో వాచ్మెన్గా వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చి, సార్, ఈ టైంలో ఇక్కడ ఎవ్వరూ ఉండరు. బైక్ గురించి రేపు ఉదయం చూసుకుందాం. ఇప్పుడు నా సైకిల్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అన్నాడు. అరవింద్ కూడా ఒక్క క్షణం ఆలోచించి, నీ దగ్గర అది కూడా లేకపోతే ఏదైనా అత్యవసరమైతే చాలా కష్టం. ముందు సైకిల్ వేసుకుని వెళ్ళి మెకానిక్ని తీసుకుని వచ్చి బండి బాగు చేయించి బైక్ రెడీ అయిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళడానికి నా రూమ్ దగ్గరకు వచ్చి అని అతను చెప్పి అక్కడి నుండి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడానికి బయలుదేరాడు. అలా తన బ్యాగ్ భుజాన వేసుకొని ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని అరవింద్ ఆ చీకటి రోడ్లోనే నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. చుట్టూ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుండి వీస్తున్న గాలి కూడా చాలా భయంకరమైన శబ్దాన్ని చేస్తోంది. తను నడుస్తున్నప్పుడు కాలి కింద పడి నలుగుతున్న ఆకుల చప్పుడు కూడా విచిత్రమైన శబ్దాన్ని చేస్తున్నాయి. అంత నిశ్శబ్దంలో అరవింద్ అడుగుల శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపిస్తోంది. అయినా కూడా భయపడకుండా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. అలా కొంచెం దూరం నడిచిన తర్వాత ఎక్కడి నుండో ఒక ఏడుపు శబ్దం అతనికి వినిపించింది. మొదట అరవింద్ ఆగిపోయాడు. ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు అని అతను అనుకున్నాడు. మొదట అది తనకు తప్పుగా వినిపించిందేమో అనుకుని మళ్ళీ ముందుకు నడవడం ప్రారంభించాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే ఏడుపు శబ్దం అతనికి వినిపించింది. ఈసారి అది ఇంకా దగ్గరగా వినిపించింది. అరవింద్ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఫోన్ టార్చ్ చుట్టూ తిప్పుతూ ఆ శబ్దం వచ్చిన వైపు జాగ్రత్తగా నడిచాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు కింద ఒక అమ్మాయి నేల మీద కూర్చొని తల కిందకు వంచుకొని నెమ్మదిగా ఏడుస్తోంది. ఆమె జుట్టు మొత్తం ముఖంపై పడిపోయి ఉంది. ఆమె వేసుకున్న దుస్తులు మట్టి దుమ్ముతో నిండిపోయాయి. అరవింద్ ఒక్క క్షణం అక్కడే నిలబడ్డాడు. ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తోంది అని అతనికి అర్థం కాలేదు. కొంచెం ధైర్యం చేసుకొని అరవింద్ ఆమె దగ్గరకు వెళ్ళి మెల్లగా అడిగాడు, ఎవరు మీరు? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు? ఆ అమ్మాయి మాత్రం సమాధానం చెప్పలేదు. ఆమె కేవలం ఏడుస్తూనే ఉంది. అరవింద్ టార్చ్ ఇంకొంచెం దగ్గరకు వేసి చూశాడు. అప్పుడు అతనికి ఒక విషయం కనిపించింది. ఆ అమ్మాయి చేతులు కాళ్ళ మీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రక్తం కూడా ఎండిపోయి కనిపిస్తోంది. అది చూసి అరవింద్ కొంచెం కంగారు పడ్డాడు. వెంటనే, మీకేమైంది? ఎవరిలా చేశారు అని మళ్ళీ అడిగాడు. కొన్ని క్షణాల తరువాత ఆ అమ్మాయి మెల్లగా తల పైకి లేపింది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. బాగా అలసిపోయిన స్వరంతో ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది, నన్ను దయచేసి ఇక్కడి నుండి కాపాడి తీసుకెళ్ళండి. ఆ ఒక్క మాట విన్న వెంటనే అరవింద్ మనసులో
చాలా బాధగా అనిపించింది. ఒక్క నిమిషం ఆలోచించి ఒక గాయపడిన అమ్మాయిని ఇలా వదిలేయడం అతనికి సరైనదిగా అనిపించలేదు. సరే, నా ఇల్లు దగ్గరలోనే ఉంది, ముందుగా అక్కడికి వెళ్దామని చెప్పాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా లేచి నడవడానికి సహాయంగా అరవింద్ చేయి పట్టుకొని అతని వెంట నడవడం ప్రారంభించింది. అలా ఇద్దరూ ఆ చీకటి రోడ్లో నెమ్మదిగా నడుస్తూ అరవింద్ ఇంటివైపు బయలుదేరారు. అలా కొద్దిసేపటికి అరవింద్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరూ నెమ్మదిగా ఆ చీకటి రోడ్లో నడుస్తూ చివరికి అతని ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అరవింద్ ఇల్లు చిన్నదే, ఒక హాల్, ఒక బెడ్రూమ్, చిన్న కిచెన్. అతను తలుపు తెరిచి లైట్ ఆన్ చేశాడు. ఆ అమ్మాయి ఇంకా భయంతో చుట్టూ చూస్తోంది. భయపడకండి, ఇది నా ఇల్లు అని అరవింద్ మెల్లగా చెప్పాడు. ఆమెను బెడ్రూమ్లోని బెడ్ మీద కూర్చోబెడుతూ ఆమె చేతుల మీద గాయాలను చూసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు. చేతులు కొంచెం అతనిపై పెట్టమని చెప్పి ఆమె గాయాల మీద మందు రాయడం ప్రారంభించాడు. ఆమె ముఖంలో ఇంకా అలసట స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. తర్వాత అరవింద్ మెల్లగా అడిగాడు, మీ పేరేంటి? ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. కొద్ది నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా నా పేరు వెన్నెల అని చెప్పింది. ఇక్కడికి ఎలా వచ్చారు అని అరవింద్ అడిగాడు. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు వచ్చాయి. నేను మా ఊరు నుండి పారిపోయాను అని కొంచెం సంకోచించి మళ్ళీ మౌనంగా ఆగిపోయింది. అరవింద్ ఆమెను బలవంతంగా అడగడం ఇష్టం లేక, సరే ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు, ముందుగా కొంచెం తినండి అన్నాడు. ఆ అమ్మాయి మెల్లగా తల ఊపింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న భోజనం తీసుకొచ్చి ఆమెకు పెట్టాడు. ఆ అమ్మాయి చాలా ఆకలిగా ఉన్నట్లు నెమ్మదిగా తినడం ప్రారంభించింది. అలా కొద్దిసేపటికి ఆమె కళ్ళు మెల్లగా మూసుకోవడం ప్రారంభించాయి. బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తోంది అని మనసులో అనుకొని, మీరు పడుకోండి, ఉదయం మాట్లాడదామని అరవింద్ చెప్పాడు. ఆమె కూడా నిశ్శబ్దంగా బెడ్ మీద పడుకుంది. కొన్ని క్షణాల్లోనే ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అరవింద్ లైట్ ఆఫ్ చేసి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అతని మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎవరు? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరైనా ఏదైనా చేశారా? చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతుందా? ఉదయాన్నే అన్నీ కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి కూడా నిద్ర వచ్చేసింది. అలా ఆ రాత్రి గడిచిపోగా ఉదయాన్నే సూర్యకాంతి కిటికీలో నుండి ఇంట్లోకి పడుతోంది. అరవింద్కి మెలకు రావడంతో నిద్ర లేచాడు. మొదట అతనికి నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి ఎలా ఉందో చూడాలి అని అనుకుని అతను బెడ్రూమ్ వైపు నడిచాడు. తలుపు కొంచెం తెరిచి లోపల చూడగా ఆ అమ్మాయి ఇంకా నిద్రపోతూనే కనిపించింది. బాగా అలసిపోయిందేమో అని మనసులో అనుకుని వెంటనే అరవింద్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అరవింద్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉండగా బయట తలుపు దగ్గర ఎవరో పెద్దగా తలుపు కొడుతూ శబ్దం చేస్తున్నట్లు అతనికి అనిపించింది. అరవింద్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇంత ఉదయం ఎవరు వచ్చారు? అతనికి అర్థం కాలేదు. త్వరగా బయటకు వచ్చి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. బయట ఫ్యాక్టరీలో పనిచేసే అతని అసిస్టెంట్ రాజు అక్కడ ఉన్నాడు. తలుపు తీసిన వెంటనే రాజు ఊపిరి పీలుస్తూ కొంచెం టెన్షన్లో కనిపించాడు. సార్, మీరు ఫ్యాక్టరీకి రాలేదు, అందుకే చూడ్డానికి వచ్చాను అని అన్నాడు. అరవింద్ నవ్వుతూ, రాత్రి లేట్ అయింది కదా, పైగా బైక్ కూడా పంచర్ అయింది, అందుకే కొంచెం లేట్ అయింది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అరవింద్ అన్నాడు. అంతలో రాజు లోపలికి వచ్చి, లేదు సార్, మీరు బయలుదేరిన దగ్గర నుండి వాచ్మెన్ చెప్పడంతో మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ రాత్రి వేళ అట్టుగా రావడం డేంజర్ అని మన ఓల్డ్ మేనేజర్ చెప్పారు. ఆ విషయం చెప్దామని కాల్ చేస్తుంటే మీ కాల్ అస్సలు కలవడం లేదు. ఆ సమయంలో నాకు రావడానికి ధైర్యం చాలలేదు, అందుకే తెల్లవారిన వెంటనే కంగారుగా వచ్చేశాను అని అతను అన్నాడు. అయ్యో రాజు, అలాంటిదేం జరగలేదు, చూసావు కదా నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పాడు. అలా చెప్తూ ఉండగానే తనకి వెన్నెల విషయం గుర్తొచ్చింది. వెంటనే ఒక విషయం మర్చిపోయాను, నిన్న రాత్రి ఒక అమ్మాయి కనిపించింది, చాలా గాయాలతో ఉంది, నేను ఆమెను ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు. అమ్మాయా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. అవును, ఆమె లోపల బెడ్రూమ్లో నిద్రపోతోంది అన్నాడు అరవింద్. అది విన్న రాజు కూడా ఆసక్తిగా, ఎవరు సార్, ఎక్కడ ఉంది, పదండి చూద్దాం అని అన్నాడు. ఇద్దరు కలిసి బెడ్రూమ్ వైపు నడిచారు. తలుపు మెల్లగా తెరిచిన అరవింద్ ముందుగా లోపల చూశాడు. అక్కడ బెడ్పై ఉన్న దృశ్యాన్ని చూసిన అరవింద్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా స్తంభంలా నిలబడిపోయాడు. అక్కడ
అక్కడ ఆ అమ్మాయి లేదు. ఒక పాత అస్థిపంజరం ఉంది. అది కూడా ఎండిపోయిన ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. అది చూసిన వెంటనే రాజు ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. అరవింద్ మాత్రం షాక్లో అక్కడే నిలబడ్డాడు. ఇదెలా సాధ్యం? నిన్న రాత్రి నేను క్లారిటీగా చూశాను. నేను ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను, తనతో మాట్లాడాను, తనకి భోజనం పెట్టాను, తన గాయాలకు మందు కూడా రాశాను. తను నా చెయ్యి కూడా పట్టుకుంది. ఇప్పుడు ఎముకల గూళ్ళ ఎలా మారింది అని ఆలోచిస్తూ ఉంటేనే అరవింద్ చేతులు షివర్ అవ్వడం మొదలుపెట్టాయి. అంతలో రాజు మెల్లగా చెప్పాడు, సార్, నేను ఒక విషయం చెప్తాను, మీరు భయపడకండి. అరవింద్ ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూశాడు. రాజు చెప్పడం ప్రారంభించాడు. ఈ రోడ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి చనిపోయిందండి సార్. ఆమె పేరు వెన్నెల అంటారు. ఇంతకుముందు మన మేనేజర్ సార్ చెప్తే నేను అంతగా నమ్మలేదు, కానీ ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది అని అతను భయపడుతూ అన్నాడు. అసలేం జరిగింది? దేని గురించి మాట్లాడుతున్నావు రాజు అని అతను అడిగినప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం అదే దారిలో ఒక అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి రేప్ చేసి చంపేశారంట. ఆమె ఆ సమయంలో రోజు ఏడుస్తూ ఉంటుందని అటువైపుగా వెళ్ళే వాళ్ళు చెప్తారు. మన మేనేజర్ సార్ చెప్పారు, కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. కానీ ఈరోజు మీ విషయంలో జరిగినది గుర్తు చేసుకుంటుంటే వెన్నులో వణుకు పుట్టుకొచ్చేస్తుంది సార్ అని అతను అన్నాడు. ఇక అప్పుడు అరవింద్కి అర్థమైంది, రోజులానే ఈరోజు కూడా వచ్చిందా? నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను అనుకున్నాను, కానీ ఒక ఆత్మను తీసుకొచ్చాను అని ఇప్పుడే అర్థమవుతుంది అని అతను అంటూ ఉండగానే, సార్, తను మిమ్మల్ని కష్టపెట్టలేదు కదా, ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా అని రాజు కంగారుగా అడిగాడు. లేదు, సహాయం చేయమని అడిగింది, ఇంటికి తీసుకొచ్చాను. ఆకలిగా ఉందేమో అనుకుని అన్నం పెట్టాను. తను తిని ప్రశాంతంగా నిద్రపోయింది. అంతకుమించి ఏం జరగలేదు అని అతను అన్నాడు. అంటే తను ఇప్పటి వరకు విముక్తి కోసం ఎదురు చూసిందన్నమాట. మీరు తనని ఇంటికి తీసుకొచ్చి తన ఆకలి తీర్చి తనని కాపాడినందుకు తన ఆత్మకు శాంతి చేకూరింది అనుకుంటా అని రాజు అన్నాడు. అతను అలా చెప్తున్నాడే కానీ నిన్న రాత్రి ఒక ఆత్మతో కలిసి ఉన్నాడన్న ఆలోచన వస్తుంటేనే వెన్నులో వణుకు పుట్టుకొచ్చేస్తోంది. ఇక్కడితో ఈ కథ ముగింపు. ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.